హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి మన వీడియో ఏంటంటే, సంక్రాంతి అనగానే పిండి వంటలే కదండి గుర్తొచ్చేది. పిండి వంటల్లో ఫస్ట్ సంక్రాంతి అనగానే మనకి అరిసెలే గుర్తొస్తాయి కదా. సంక్రాంతి వస్తుందంటే చాలా 4-5 రోజుల ముందే మనం అరిసెలకి బియ్యం నానేయటం, అలాగే మర పట్టించటం, అరిసె పిండి వేయటం అట్లా చేస్తాం కదా. ఇదిగోండి, నేనైతే ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత అరిసెల పిండి ఫస్ట్ టైం మమ్మీ లేకుండా చేస్తున్నాను. అది కూడా నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి చేస్తున్నాము. మీరు అనుకోవచ్చు, ఏముందిలే అరిసెల పిండే కదా అని అనుకోవచ్చు, కానీ చేస్తేనే తెలుస్తుందండి. ఎవరికైనా సరే చేస్తేనే తెలుస్తుంది ఈ కష్టం ఏంటో. వంటలు చేస్తున్నావు ఏముందిలే అని అంటారు కదా కొంతమంది, అది కూడా చాలా కష్టం అండి. చేస్తేనే కదా తెలిసేది వంట ఏంటో, ఆ పని ఏంటో. అదే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే నాతో పనే లేదండి, మొత్తం తనే చేస్తుంది. ఎవరి మమ్మీ అయినా అంతేలేండి. కానీ ఫారిన్ కంట్రీస్లో అలా కుదరదు కదండి. మనకు కావాలి, మనకి ఏ తినాలనిపిస్తే అది మనమే చేసేసుకోవాలి. మా మమ్మీ వాళ్ళైతే తనకి ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపు 35 years కన్నా ముందు నుంచే తను చలిపిండి చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో కార్ఖానా ఉంటుంది కదండి, ఆ కార్ఖానాలో చేస్తారు. అవి కూడా పెద్ద పెద్ద కళాయిలు, పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి కదండి, వాటితో చేస్తారు. అవి ఎంత కష్టపడాలో చూడండి. అంటే పిండి కలిపేటప్పుడే తెలుస్తుంది మనకి. లాస్ట్లో పొడి వేస్తూ పిండి కలుపుతారు చూడండి, అదైతే ఫుల్ రిస్క్ అండి. ఎంత పెద్ద టాస్క్ అది. సరే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామే. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసులు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక నైట్ మొత్తం పక్కన పెట్టేశాను. మధ్యలో 1-2 సార్లు బాగా వాష్ చేసుకోండి. మా మమ్మీ అయితే ఎవరైనా పుష్పవతి అయినా సరే, లేకపోతే సార పెట్టాలన్నా వాటన్నిటికీ చేస్తూ ఉంటారండి. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది మమ్మీతోనే చేయించుకుంటారు. మనీ ఏం తీసుకోరండి, మనీ తీసుకోకుండానే చేస్తారు ఫ్రీగానే. అంటే మీలో కొంతమందికి తెలుసు కదండి, మా మమ్మీ చేస్తారని చెప్పేసి తను ఏమీ ఆశించకుండానే చేస్తుంది. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తారండి. కొన్ని 100 సార్లు అంతకన్నా ఎక్కువే చేశారంట. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ మా మమ్మీ గురించి, మా మమ్మీ ఇట్లా బాగా చేస్తారు అని చెప్పడానికి చేస్తున్నానండి. మీరు కూడా మీ మమ్మీ ఇది బాగా చేస్తారు అట్లా చెప్పుకుంటారు కదండి, సో నేను అట్లా చెప్పాను అంతే. ఇప్పుడైతే బియ్యం నైట్ మొత్తం నానేసాను కదండి. నెక్స్ట్ రోజు నేను వడగట్టేసుకున్నాను. మొత్తం నీళ్లు మొత్తం కారకుండా చూసుకోవాలి. కారకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలంట. ఫస్ట్ అయితే నేను మా మమ్మీని ప్రాసెస్ మొత్తం కనుక్కున్న తర్వాతే స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను వీడియో ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ కూడా నేను చలిపిండి చేసినట్టు వీడియో పెట్టానండి, ఒకసారి అది కూడా మీకు కుదిరినప్పుడు చూడండి. అందులో అయితే మొత్తం మా మమ్మీయే చేశారు, తిప్పేది మొత్తం ఫుల్ ప్రాసెస్ పెట్టాను. ఇప్పుడైతే ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశాను. ఎంత సాఫ్ట్గా వస్తే అంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఈ మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ మనం జల్లెడ కూడా పట్టాలండి, కంపల్సరీ జల్లెడ పట్టాలి. బరక లేకుండా సాఫ్ట్గా రావాలి, అంటే కోర్స్గా లేకుండా సాఫ్ట్గా. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు జల్లెడ పట్టేది అట్లా ఏం తెచ్చుకోలేదు, అంటే నేనేం వాడను కదా అని చెప్పేసి తెచ్చుకోలేదు. ఇక్కడ నేను స్పర్శెట్లో ఇది తీసుకున్నానండి. ఇది మనకి యూజ్ అవుతుందిలే అని చెప్పేసి పెద్ద తీసుకున్నాను. ఇది చూడండి, ఇది ఇట్లా నొక్కితే కింద పడతా ఉంటుంది. కొంచెం పిండి మాత్రం, అంటే ఒక పిడికెట్ తీసుకుంటేనే అట్లా వస్తుంది. ఇంకా తర్వాత ఎక్కువ వేస్తే మాత్రం ఇట్లా చేయి పెట్టాల్సి వస్తుంది. కొంచెం టైమే పట్టిందండి ఇదైతే. ఇలా కొంచెం సేపు చేసిన తర్వాత మిగతా పిండి ఉంది కదా, మిగతా పిండిని నేను శుభ్రంగా కింద కూర్చొని చేశాను. ఎక్కువ నేను నించోనే అన్ని పనులు చేసేస్తాను. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే కూర్చొని చేస్తారు. నేనైతే బెంగళూరులో ఉన్నప్పటి నుంచి ఇంకా అన్నీ నించోనే అలవాటైపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా అలసిపోయి, అంటే వంట చేసుకోవాలి, అవన్నీ పిల్లల్ని చూసుకోవాలి కదా, సో అందుకని నాకు కుదరక నేను ఇంకా కూర్చొని పని చేసుకున్నాను. ఈ పిండి అయితే నేను వంట చేసుకుంటూనే చేశానండి. సాయంత్రం పూట అలా చేయలేదు, సాయంత్రం పూటే స్టార్ట్ చేసి ఉండాల్సింది. మీరు ఎప్పుడైనా సరే అన్ని పనులు అయిపోయాక ఇట్లాంటి పిండి వంటలు స్టార్ట్ చేయండి. అది కూడా నేను వీడియో తీయాలి కదా, సో అది కూడా పెద్ద ప్రాసెస్ నాకు. మీరేం చేస్తారంటే ఒక చిన్న హెల్ప్, నా ఈ కష్టానికి ఒక లైక్ కొట్టండి చాలు. ఇదిగోండి ఫైనల్లీ ఇంకా మొత్తం అయితే జల్లెడ పట్టేశానండి. నాకు 1 గంట పైన పట్టింది. అంటే మామూలుగా 10 నిమిషాలు లేకపోతే పావు గంట అట్లా అయిపోతుందిలేండి జల్లెడ బాగుంటే. ఇది కొంచెం చిన్నది అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. అందులోనూ నేను వంట చేసుకుంటూ చేస్తున్నాను కదా, కొంచెం టైం పట్టింది. మెయిన్ చలివిండికి కావాల్సిన పిండి అయితే అయిపోయిందండి. ఇప్పుడు పాకంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఏ గ్లాస్తో తీసుకున్నానో బియ్యము ఒక గ్లాస్ చూపించాను కదండి మీకు, ఆ గ్లాస్తోనే నేను బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. ఇట్లా గడ్డలు అయినా పర్లేదు. ఫస్ట్ అయితే 1 గ్లాస్ వేసేసుకున్నాను కదా, నెక్స్ట్ ఇంకొక సగం వేసుకున్నానండి, సగం మాత్రమే. 1.5 గ్లాస్ అయితే బెల్లం తీసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ గ్లాస్తోనే 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. కావాలంటే తర్వాత కొద్దిగా యాడ్ చేసుకోవచ్చులేండి. 1/2 గ్లాస్లో కూడా నేను కొద్దిగా మిగిల్చాను, జస్ట్ ఆ బెల్లం మునిగే వరకు మాత్రమే వేసుకోండి.
ఇంకా చూడండి టాస్క్ స్టార్ట్ అయింది. ఇంకా ఈ బెల్లం కరిగే వరకు, కరిగిన తర్వాత ప్రాసెస్ అదంతా ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే మంట పెట్టేశాను. నేనైతే ఇక్కడ ఈ బెల్లం పేరేంటో తెలియదు కానీ వీటిలో నలకలు ఉన్నాయేమో అని చెప్పేసి నేను వడపోసుకున్నాను. మామూలుగా అయితే వడపోసుకోవాలండి ఖచ్చితంగా. నేను ఇక్కడ వడపోసాను. జస్ట్ కరిగే వరకు ఉంచుకొని తర్వాత వడపోసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఈ బెల్లం మొత్తం కూడా కరగటానికి నాకు కొంచెం టైం పట్టిందండి. అంటే ఒక 10 నిమిషాలు పట్టింది. ఇదిగోండి ఇట్లా బబుల్స్ వచ్చేసాయి చూసారా. ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయింది. అంటే నేను దీని ముందు కూడా వీడియో తీసానండి, కానీ అది ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం కరిగిపోయింది అంతేనండి. ఇంకా బెల్లం పాకం అట్లా ఏం అవ్వలేదు, జస్ట్ కరిగిపోయింది అని చెప్పేసి నేను ఇంకా వడపోయటానికి అని చెప్పేసి సెట్ చేస్తున్నాను ఒక గిన్నెలో. ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఇంకా జల్లెడ పట్టేసుకుంటున్నాను. ఎంత వచ్చిందో అంటే రాళ్ళు అవి ఉంటాయి కదండి, సన్న రాళ్ళు. మీరు కూడా కంపల్సరీ ఇట్లా వడపోసుకోండి. ఆ వడపోసుకున్న తర్వాత ఆ గిన్నె అయితే ఉంది కదండి, నేను పప్పు కుక్కర్లో చేస్తున్నాను కదా, కొంచెం మందంగా ఉండే గిన్నెతోనే చేసుకోవాలి మీరు. పప్పు కుక్కర్ని మళ్ళీ వాష్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి, ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వాష్ చేసేసుకొని మళ్ళీ ఈ పాకం మొత్తం దాంట్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే బాగా చిన్న మంట పెట్టుకోవాలండి. చిన్న మంట పెట్టుకొని ఇంకా మనకి ఆ ఉండపాకం అంటారు చూడండి, ఉండపాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. నేను మధ్యలో మీరు కూడా మధ్యలో 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. పక్కన వాటర్ పోసుకొని ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. ఒక 10 నిమిషాలు, పావు గంట అయితే పట్టుద్దండి. మీరు దగ్గరే ఉండాలి, అడుగంటకుండా జస్ట్ తిప్పుకుంటూ ఉండండి. పాకం వస్తుంది అనగా ఒక చిన్న బౌల్లో వాటర్ పోసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా చూసుకుంటూ ఉన్నాను గరిటెతో, వస్తుందా రావట్లేదా. ఫస్ట్ అయితే ఒక 4 సార్లు చూశానండి, అంత రాలేదు. ఇదిగోండి ఇట్లా ఎక్కువ పోసిన తర్వాత మనకి కట్టాలి, అంటే ఇట్లా చేతికి వచ్చేయాలి. వస్తుందా రాలేదా చూసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, ఇంకా కొన్ని సెకండ్స్ మాత్రమే అని చెప్పారు. ఇక్కడ నేను మళ్ళీ చూసుకుంటూ ఉన్నానండి. కనీసం ఒక 4 సార్లు అలా చూసుకున్నాను. ఫైనల్లీ అయితే వచ్చేసింది. ఇట్లా మనం ఫింగర్స్తో ఇట్లా మొత్తం రొటేట్ చేస్తూ ఉంటే మనకి బాల్ లాగా వస్తుందండి. ఈ పాకం కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ అయితే పాకం రెడీ అయిపోయింది. ఇంకా నేను మొత్తం సెటప్ అంతా కింద పెట్టేశాను. కింద కూర్చొని ఇంకా మా హస్బెండ్ ఏమో కలుపుతూ ఉన్నారు, నేను పిండి వేస్తూ ఉన్నాను. వీడియోనేమో నేను ఫోన్ స్టాండ్కి పెట్టేసి కెమెరాని అట్లా పెట్టేశాను. మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇదివరకు చేసేవాళ్ళంట, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతో కలిసి చేశారంట. మా హస్బెండ్ వచ్చేసరికి ఇట్లానే తిప్పటం, వాళ్ళ అమ్మమ్మ అయితే ఇట్లా తిప్పుతూనే ఉండు అస్సలు ఆపొద్దు అని చెప్తా ఉంటారంట, అరుస్తారంట కూడా. మా మమ్మీ ఏంటంటే గరిటెతోనే తిప్పేస్తుంది. అంటే పెద్ద గరిటెలు ఉంటాయి చూడండి, ఆ ఇంట్లో పని ఇంట్లో పెద్ద గరిటెలు ఉంటాయి కదా, పాకం గరిటెలు, వాటితో తిప్పుతారు. వీళ్ళేమో ఇట్లా కర్రతో తిప్పుతారంట, పెద్ద కర్రతో తిప్పుతారంట. అది కూడా ఇట్లా కాకుండా ఒక పెద్ద తప్పాలు ఉంటుంది చూడండి, కొంచెం కిందకుండేది, దాంట్లో చేస్తారంట. ఇక్కడ నాకు కొంచెం పిండి అయితే సరిపోలేదండి, కొద్దిగా సరిపోలేదు. మీరు కొంచెం ఎక్స్ట్రా చేసుకోండి. అంటే నేను 2 గ్లాసెస్ పెట్టాను కదా, 2.5 గ్లాసెస్ మీరు మిక్సీ వేసేసుకోండి. ఇక్కడ మాకు ఫుల్ ఎండాకాలం కదండి, సో మాకు ఏం చేశారంటే ఇంట్లో హాల్ మొత్తం మాత్రం ఫ్యాన్స్ ఉండవు, ఓన్లీ బెడ్రూమ్స్లోనే ఉంటాయి. అంటే హౌస్ మొత్తం కూడా డక్టింగ్ అని అంటారంటే, ఇక్కడ డక్టింగ్ అని ఉంటుంది. హౌస్ మొత్తం కూడా ఏసీ వచ్చేలాగా, ఏసీ అంటే ఎండాకాలంలో ఏసీ, అలాగే చలికాలంలో వేడి హీటర్ ఉంటుంది కదా, అట్లా వచ్చేలాగా మొత్తం సెట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఏసీ కదా, ఎండాకాలం కదా, ఏసీ వేసుకోవాలి కదా, ఇల్లంతా వచ్చేస్తుంది. అది కాసేపే వేసుకుంటున్నాము. ఇక్కడైతే చెమట్లు మామూలుగా పట్టట్లేదు, ఏసీ వేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం నేను ఇదిగోండి ఇలా పావు గంట సేపు తిప్పుతూనే ఉన్నాడు పాపం. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక గుప్పెడు నువ్వులు చాలు, అవేం ఫ్రై చేసుకోకర్లేదండి, మామూలుగా ప్యాకెట్లోవే వేసేసాను. అలాగే నెయ్యి, నేను ఆవు నెయ్యి, ఇక్కడ గేదె నెయ్యి దొరకదండి, ఆవు నెయ్యే వాడుతున్నాను. పాలు కూడా ఆవు పాలే, అన్నీ ఇక్కడ ఆవుయే దొరుకుతాయంట. నాకు ఫస్ట్లో అంతగా తెలీదు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అది ఇదని, ఇంకా వాడుతూ ఉంటుంటే తెలుస్తుంది. అలాగే ఆవు నెయ్యి చాలా మంచిదంట, పిల్లలకు కూడా చాలా మంచిదంట. ఇది మీరు ఎప్పటిదాకా కలుపుకోవాలంటే మనకి పిండి సెట్ అయిందని అనిపిస్తుందండి, అప్పటిదాకా కలుపుకోవాలి. అలాగే గరిట పెట్టి ఇట్లా పైకి లేపితే కారుతా ఉంటుంది చూడండి, అట్లా కారకుండా కొంచెం సాలిడ్గా అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. నేను ఇంకా ఏంటి పాకము కొంచెమే వచ్చింది, పిండేమో ఎక్కువ ఉంది, అమ్మ సరిపోదే అని అంటే నీకు అట్లా అనిపిస్తుంది చేస్తూ, అంటే ఇట్లా ఈ ప్రాసెస్ టైంలో చూసుకో, పిండి అసలు నీకు సరిపోదేమో అనిపిస్తుంది అని అన్నది. సేమ్ అలానే జరిగిందండి, పిండి నాకు కొంచెం సరిపోలేదు, ఇంకొంచెం పడుతుంది. కానీ నేను ఇంకొంచెం బియ్య పిండి వేసుకొని యాడ్ చేసుకొని నేను బాగా తిప్పాను, బాగా సెట్ అయిపోయిందండి.
అలాగే మా మమ్మీ చెప్పారు ఏంటంటే అరిసెలు చేసుకుంటావా లేకపోతే ఓన్లీ సలిపిండేనా తినడానికినా అని చెప్పేస్తే నేను అరిసెలు కూడా చేస్తానని చెప్పేస్తే సాలిడ్గా ఉండాలి అరిసెలకి, మామూలుగా తినడానికైతే లూజ్గా ఉన్నా పర్లేదు అని చెప్పారు. సో నేను అరిసెలకి తగ్గట్టే చేశాను. మామూలుగా మా మమ్మీ ఏంటంటే ఆస్ట్రేలియాకి ఈ పార్సిల్ పంపించేస్తాను చలిపిండి అని అంటే ఫుడ్ ఐటమ్స్ నాట్ అలౌడ్ అంట, మొత్తం సిస్టమ్ అంతా మార్చేశారు. సో ఫుడ్ ఐటమ్స్ తప్పితే మిగతా అన్నీ ఏదైనా సరే పంపించుకోవచ్చు అంట. సో ఫైనల్లీ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. కింద క్లాత్ పెట్టేసి కాళ్ళతో అలా పట్టుకొని తిప్పుతూ ఉన్నారు మా హస్బెండ్. ఫైనల్లీ అయితే ప్రాసెస్ మొత్తం అయిపోయింది, మనకు కావాల్సిన చలిపిండి అయితే వచ్చేసింది. నేనైతే చాలా చాలా హ్యాపీ, నాకు ఇది చాలా ఇష్టం అండి, ఉత్తగానే తినేస్తాను. ఇదిగోండి మనం గరిటె పెట్టి లేపితే ఆ పిండి జారకుండా ఉంటుంది చూడండి, అట్లా మాత్రమే అయిపోయినట్టు. నేను ఇప్పుడు బాల్ లాగా చేస్తున్నాను, చేతికి ఏమైనా స్టిక్ అవుతుందేమో అని చెప్పేసి చేతికి అస్సలు స్టిక్ అవ్వట్లేదు. మనకి ఇది పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా వచ్చింది చలిపిండి అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ప్రాసెస్ మొత్తం, చలిపిండి ఎలా చేయాలో. మీకు కనుక ఈజీ అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించడం కూడా మీకు పర్ఫెక్ట్ కొలతలతోనే చూపించాను, చాలా తొందరగానే అయిపోతుంది. అంటే మీరు పిండి అమంతా మరపట్టించేసేయండి. సో చలిపిండి అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ అరిసెల్ ప్రాసెస్ కూడా నేను త్వరగా పెడతాను. అంటే అరిసెల్ ఎలా చేసుకోవాలి అట్లా చెప్పేసి నేను ప్రాసెస్ తొందరగా పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.